నేటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందరని చెప్పిననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనమును బట్టి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు నాయన. ఈ నూతన దినమున మరొక గడియలో మాకు ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానం చేసే భాగ్యము అనుగ్రహించారు. ఈ దినము మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, చదువుకొనబడిన ఈ లేఖనములో నుండి ఏదైనా ఒక విషయము నేర్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధ్యానాంశమును ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు అడిగినటువంటి పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని అడిగిన ప్రశ్నకు అనేక విషయాలు వారికి బోధిస్తూ, ఆ విషయాలన్నిటినీ చెప్పి చాలించిన తర్వాత ఆయన గలిలయ ప్రాంతము నుండి యొర్దాను అద్దరినున్నటువంటి యూదయ ప్రాంతములకు వచ్చారు. వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించగా ఆయన అక్కడ వారిని అవసరమైన వారిని స్వస్థపరిచి అక్కడ వారితో దేవుని మాటలు ప్రకటించు ఉండగా, పరిసయ్యులైనటువంటి వాడు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చారు. పరిసయ్యులు అనేక సమయాలలో అనేక సందర్భాలలో యేసు ప్రభుల వారిని వ్యతిరేకిస్తూ ఆయనను శోధించినట్లుగా మనం చూడగలం. ఇక్కడ వారు ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని యేసు ప్రభుల వారిని ప్రశ్నించడం మనం చూడగలం. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని యేసు ప్రభుల వారిని పరిసయ్యులు అడిగితే ఆయన అన్నారు కదా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మొదటి నుండి కూడా పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును అని దేవుడు చెప్పాడు. పురుషునిగాను స్త్రీనిగాను సృజించినటువంటి దేవుడు వారిని భార్యాభర్తలనుగా జత చేశాడు.
ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ, ఆదాము ఏదెను తోటలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆయన ఆయన సన్నిధిలో నుండి వారు తోలివేయబడినప్పుడు ఆయన వారికి వివాహము ద్వారా వారిని జత చేసి బయటికి పంపించారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, భార్య భర్త బంధమును దేవుడు అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. కాబట్టి వారిద్దరు కూడా ఎప్పుడైతే వివాహము ద్వారా ఒకటి కాబడ్డారో వారిద్దరు కూడా తమ తమ తల్లిదండ్రులను విడిచి పురుషుడు తన భార్యను హత్తుకుంటాడు, భార్య తన భర్తను హత్తుకొని జీవించాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టడ. కాబట్టి వారిద్దరూ అప్పటి నుండి ఏక శరీరమే తప్ప వేరు వేరు శరీరములుగా వారు ఉండరని దేవుడు వారిని రాయబడి ఉంది కదా అని పరిశీలను తన జవాబు ద్వారా అడగటం జరిగింది. వారిద్దరూ కూడా ఏక శరీరముగా ఉందరని, వారిద్దరూ కూడా ఒకరిని ఒకరు హత్తుకొని ఉందరని ఒక చోట రాయబడి ఉంది కదా, మీరు చదవలేదా? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని ఖండితముగా పరిశీలకు జవాబిచ్చారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవుడే వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినవాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదు అని దేవుడు చెప్తే వారంటారు కదా, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని మరలా వారు ఆయనను ప్రశ్నిస్తారు. పరిత్యాగ పత్రిక అంటే విడాకుల పత్రము. విడాకుల పత్రమునిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని మరలా యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య అన్నారు కదా, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. నా ప్రియ దేవుని జనాంగమ, మీ హృదయ కాఠిన్యము అంటే మనుష్యుడు దేవుని యొక్క ఆజ్ఞలను మీరినప్పుడు హృదయ కాఠిన్యము ఏర్పడుతుంది. అప్పుడు వాడు స్వభావ సిద్ధానికి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞను మీరి చేసినటువంటి తప్పు, పాపము, అట్లాంటి పాపములు పురుషుడు చేసిన, స్త్రీ చేసిన దేవుడు ఒక కట్టడ నిబంధన ఉండాలని చెప్పి ఆనాడు మోషేకు సెలవిచ్చినప్పుడు మోషే ఒక నిబంధన కట్టడను ఇచ్చినట్లుగా మనం చూడగలం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 1వ వచనములో, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె యందు మానభంగ చూచిన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెనని మోషే ఆనాటి ఇశ్రాయేలు జనాంగము ప్రజలకు ఆయన చెప్పారు. కాబట్టి మనిషి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడుమని మోషే సెలవిచ్చాడు, కానీ ఆది నుండి కూడా అలాగూ జరగలేదు. ఎందుకు ఆ రీతిగా జరిగింది అనంటే యేసయ్య చెప్పారు కదా, వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, అలాగుననే విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడు. అలాగే విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడు. ఇది మీకు తెలియదా అని పరిసయ్యులను ఆయన ప్రశ్నించారు. ఆయన శిష్యులు ఈ మాట విని అన్నారు కదా, భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుత్తము కాదని ఆయనతో చెప్పారు. అందుకే యేసు ప్రభులు వారు అన్నారు కదా, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపరేరరు. అనుగ్రహము అనగా దేవుని అనుగ్రహమును పొంది
వివాహ బంధం మీద నమ్మకం లేని వారు, వివాహ బంధాన్ని అనుసరించినటువంటి వారు దేవుని అనుగ్రహం పొందినవారు గనుక అట్లాంటి వారు తప్ప ఎవరునూ దీనిని అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు. తల్లి గర్భములోనే నపుంసకులుగా రూపింపబడిన వారు కలరు. మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులుగును గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాకని దేవుడు సెలవిచ్చాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము కదా, అనేక మంది నపుంసకులు మరి మనకు కనపడుతూ ఉంటారు. ప్రతిదినము మరి మనలను అనేక చోట్ల ఆపుతూ వారు నపుంసకులుగా, తల్లి గర్భంలోనే నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మరికొందరైతే విపరీత బుద్ధి కలిగి మరి దేవుడు వారిని మంచిగా సృజించినప్పటికీ నపుంసకులుగా మారటానికి తమ ధనాన్ని హెచ్చించి మనుషుల వలన నపుంసకులుగా మారిన వారు కూడా కలరు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము కొరకు తమ్మును తాము నపుంసకులుగా చేసుకునే వారు కలరు. అంటే వీరు దేవుని రాజ్యం కొరకే పాటుపడుతూ ఈ లోక సంబంధమైనటువంటి వివాహ బంధాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క రాజ్యం కొరకు పాటుపడేటువంటి వారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, వివాహ బంధము మంచిది, దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఆ వివాహ బంధములో స్త్రీ పురుషులను దేవుడు జత చేసి ఉన్నాడని, ఆయన జత చేసినటువంటి పురుషుని కానీ స్త్రీని కానీ వేరుపరిచేటువంటి వాడు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరినటువంటి వారి మీదకి శాపములు వస్తాయని, దేవుని యొక్క రాజ్యమునకు వారు వారసులు కారని ఇక్కడ దేవునిని శోధించుటకు వచ్చినటువంటి పరిసయ్యులకు ఆయన జవాబిచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అనుమానం చేత ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ భార్యను, దేవుడు నీకు యజమానునిగా ఇచ్చినటువంటి నీ భర్తను అనుమానిస్తూ ఉన్నావా? అట్లాంటి అనుమానపు జీవితం నీలో ఉందా? దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని ఇరువురిని జతపరిచినటువంటి దేవుడు మీ మధ్యన పొరపొచ్చులను రావటానికి అనుమతించడని, మీ మధ్య పొరపొచ్చులు వచ్చాయంటే అది అపవాది చేతనే తప్ప మరి ఒకటి కాదని నీవు గుర్తించి దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధాన్ని నీవు పటిష్టంగా మరి పాటిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క ఆజ్ఞల ద్వారా నీవు జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. పరిసయ్యులు ఎప్పటికీ చెడ్డ హృదయులే, వారు వ్యభిచారపు ఆలోచనలు కలిగిన వారు. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు తప్ప వారు దానిని పాటించరు. వారి హృదయ కాఠిన్యమును బట్టి వారు అడిగినటువంటి ప్రతిదానికి యేసయ్య దేవుని వాక్యములో నుండే వారు సమాధానం ఇవ్వటం జరిగింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ ధ్యానాంశములో దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అనేటువంటి ఈ దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే మేరుతారో వారికి శ్రమ అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రార్థన. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. ఈరోజు వాక్య ధ్యానాంశములో అయా ఇదిగో తండ్రి, చెడ్డ హృదయం కలిగినటువంటి పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు అయా నీవు ఎంతో చక్కగా జవాబునిచ్చావు నాయన. ఈ రోజున ఆయన అనుమానమైనటువంటి నైనా ఇదిగో అనుమానము చేత తమ కుటుంబాలను నైనా చిందరవందర చేసుకున్నటువంటి వారు కలరు. అయా మనుషుల చేత లేనిపోని మాటలు చెప్పి నైనా కుటుంబాలలో నైనా కలహాలను రేపుకొని నైనా ఇదిగో తండ్రి భార్యాభర్త నైనా మరి విడిపోయి వేరుగా ఉంటున్న వారు కలరు. అట్లాంటి కుటుంబాలలో అయినా ఈ రోజున మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. కుటుంబ వ్యవస్థను, భార్యాభర్తల సంబంధమును మీరు ఏర్పాటు చేశారు నాయన. మీరు ఏర్పాటులో నైనా ఏ లోపము లేదు. అయితే అపవాది అయినటువంటి సాతాను మనుష్యుల హృదయమును కఠినము చేసి నాయన మనుషులు ఒకరి మీద ఒకరి కొండెములు చెబుతూ ఒకరి కుటుంబం మీద ఒకరి నైనా ఇదిగో లేనిపోని వాటిని పుట్టించి నాయన కుటుంబాలను విడదీయాలని చూస్తున్నటువంటి చెడ్డ హృదయాలను అపవాది అయిన సాతాను వాడు లేపుతూ ఉన్నాడు నాయన.
అట్లాంటి అపవాది చేత నాయన శోధింపబడి నాయన విడిపోయినటువంటి వారిని నాయన నీ ఆత్మచేత వారిని కలపమని నాయన నీ ఆత్మచేత వారిని నాయన ఒకటిగా చేయమని అడుగుచున్నాను. అలాగున నాయన అలాంటి హృదయం కలిగినైన కుటుంబాలను విడదీయాలని, కుటుంబాలను నైనా మంచిగా ఉన్నటువంటి కుటుంబంలో నైనా చిచ్చు పెట్టి కుటుంబ కలహాల చేత కుటుంబంలో నైనా ఇదిగో తండ్రి విడనాడేటువంటి మనస్సును వారిలో పుట్టిస్తున్నటువంటి చెడ్డ హృదయాలందరినీ నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాంటి వారందరి మీద అయా నీ ఉగ్రత కుమ్మరించమని వారి ఆత్మలను తండ్రి నైనా మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాంటి మనస్సు ఉంటే ఇప్పుడే తీసివేసి నైనా ఏ నోటితో అయితే నైనా కుటుంబాలను విడదీశారు అదే నోటితో నైనా నీ వాక్కుల చేత నైనా వారిని నింపి ఆ కుటుంబాలలోనైనా శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. అయా నీవు ఏర్పాటు చేసినటువంటి నిబంధనను మీరి ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారిని వారి ఆత్మలను రక్షించమని, సత్యమైనటువంటి మార్గంలో నడువుటకు, నీ సత్య మార్గంలో వారు జీవించడానికి నీవు చెప్పినటువంటి నియమావళిని వారు పాటించినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినమున మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మచేతములను నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి నీవే మహిమ పొందుకోమని, ఈరోజు నుండి జరగబో 10వ తరగతి పరీక్షలు బిడ్డలందరూ రాయొచ్చు ఉండగా అందరికీ మంచి జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించి ఏ విషయంలోనూ వారు చడియకుండా అయా నీవిచ్చిన జ్ఞానము చేత వారు పరీక్షలు రాయటకు సహాయం దయచేయమని రాయుచున్న నీ బిడ్డలందరి మీద మీ దృష్టి ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.